ఒక ఓటమి ఎంతమందిని నోరు పారేసుకునేలాగా చేస్తుందంటే, అలాగనే ఒక ఓటమి ఎంతమందికి నోరు లేచేలా చేస్తుందంటే, పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ తాలూకు ఫలితాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అసలు గుంట నక్కల గెలుపు, మరొక నక్కల గెలుపు అనుకుంటూ సాక్షి హెడ్డింగ్ పెట్టుకుంది. కానీ వాస్తవానికి ఇది ఒక గెలుపేనా అని పెట్టాలంటారు కొంతమంది మాత్రం. మనం అప్పుడు కుప్పంలో ఏం చేసామో ఇక్కడ పులివెందులలో టీడీపీ అదే చేసింది అంటారు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఈ గెలుపుతో మనము చాలా 10 రోజుల ముందే అనుకుంటా ఒక వీడియో పెట్టాం. ఏమని అంటే, ఈ గెలుపు ఎవరికి మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది అంటే టీడీపీకి, అలాగే భరోసా ఎవరికి ఇస్తుంది అంటే వైఎస్ఆర్సీపీకి అని. కానీ అది ఎందుకు మానసిక స్థైర్యం, ఎందుకు భరోసా అనేది కూడా వివరించాం మన వీడియోలో. సో ఇప్పుడు టీడీపీకి ఒక మానసిక స్థైర్యం వచ్చిందనమాట. ఆ మానసిక స్థైర్యం ఏమిటంటే, మా చుట్టూ జనాలు ఉన్నారు, మా కూటమికే జనం ఉన్నారు అని చెప్పుకోవడానికి దీన్ని వాడుకుంటారు. అంతకు మించి ఇంకొక ఏ రకంగానూ ప్రయోజనం లేని 10 నెలల జెడ్పీటీసీ పదవిది. క్లియర్గా చెప్పాం మనం. సరే, వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతకాలం అంటే తాత్కాలికంగా మాత్రమే ఇదిగో ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఏమయ్యాయో తెలియదు, జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పుకునేటువంటి అవకాశం తాత్కాలికంగా దూరం అయినట్లు. ఈ సందర్భంగా మన స్పీకర్ గారు ఒక గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన అలాంటి మాటలు అనడం ఏమిటి అని. నేను దాంట్లో ఆయన వయసు చరమాంకంలో ఉంది కాబట్టి ఇదే చివరి ఎన్నికలు అంటున్నారు అంటే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఇది తనకి చివరి ఎన్నికలు కావచ్చు అని ఆయన చెప్పారు కదా ఎన్నికల ప్రచార సమయంలో. అంటే ఆయన చెప్పింది కేవలం గెలుపు కోసం అలా చెప్పారంటారా? ఫైన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పైకి పోవాలని కోరుకుంటున్నట్టు వీళ్ళందరూ చిత్రీకరించారు. వెరీ గుడ్, వాళ్ళకి అదే వచ్చు కాబట్టి అదే అనుకుందాం దాని అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్న కామెంట్ అర్థమేంటి? అలానే భూస్థాపితం చేస్తాం, సమాధులు కడతాం అంటే దాని అర్థమేంటి? అప్పుడు మాత్రం అవి చాలా వీణుల విందుగా సుమృతంగా అనిపించిన వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎందుకని అంత కర్ణ కఠోరంగా అనిపిస్తున్నాయి? ఎందుకని అంటే, మనకి ఇష్టమైన నేత కాబట్టి, ఆయన కష్టమైన నేత కాబట్టి. ఇందుకు మించి ఇంకా వేరే తేడా ఏమీ లేదు, వేరే అర్థాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టమైన నేతలు అయితే ఎలాంటి మాటలు మాట్లాడినా చాలా కమ్మగా ఇంపుగా ఉంటాయి. వైస్ వర్సా ఎవరికైనా, ఏ పార్టీకైనా. పైగా ప్రత్యేకంగా ప్రముఖంగా రోడ్డు మీద చెలరేగుతూ ఇష్టం వచ్చినట్టు తల ఎగరేసి ఒక అంటే ఒక డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలు ఈ రోజున ఆయన ఎక్కడా కనపడకుండా తిరుగుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం అనిపించదా? రాజకీయాల్లో ఇవన్నీ సహజం అని మనం సరిపెట్టుకోవాలి. ఇంకా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఏ క్యాడర్కైనా సరే ఒక ఉప ఎన్నికల దట్టు జెడ్పీటీసీ మెంబర్తో పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది, నాశనం అవుతుంది, జనమే రాళ్లతో కొడతారు అంటే నవ్వు వస్తుంది, కేవలం నవ్వే వస్తుంది. మనకి ఒక జెడ్పీటీసీ మెంబర్ ఎన్నికతోనే ముఖ్యమంత్రి ఏమన్నా మారిపోతాడా అని మనం 2 రోజుల క్రితమే మాట్లాడాం కదా. దాని అర్థం ఏంటి? అది అర్థం చేసుకోకుండా, అంటే ఓటమే గెలిపే ఆ రకంగా చూసినప్పుడు మీరు తప్పుగా ఎందుకు దాన్ని చిత్రీకరిద్దామని చూస్తున్నారు? ఇది వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ఇలా శుద్ధులు చెప్పడం తగునా అని కొంతమంది అడుగుతారు మనల్ని. నిజంగానే ఇది ఎన్నిక అయినట్లయితే, ఎన్నిక కరెక్టే అయితే, ఇక్కడ హైకోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది కరెక్ట్గా. ఈసీ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోము, ఈసీ దగ్గరికి వెళ్ళండి, రిగ్గింగ్లో ఇట్లాంటి అవకతవకలు జరుగుతాయని. ఇదే క్రమంలో ఓటర్ గుర్తింపుల కార్డులకు సంబంధించి బీహార్లో జరిగినటువంటి వివాదం మీద సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందో తెలుసా? ఎందుకు అంతమంది ఓటర్లను తొలగించారు? కారణం ఏమీ లేదా? కారణం ఉంటే చెప్పండి, మొత్తం 65 లక్షల ఓటర్లని గుర్తింపు కార్డులతో సహా ప్రకటించండి, ప్రదర్శించండి అన్ని చోట్ల అని ఇచ్చింది. మరి ఈసీ నిర్ణయాల్లో సుప్రీంకోర్టు ఎలా